మనము శ్రీ శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము. రుద్ర సంహితలో పార్వతీఖండంలో ఉన్నాము. కుమారస్వామి జనన గురించి తెలుసుకుంటున్నాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమా అమృతాత్. మన్మథుడు రతి సహాయుడై అమరేంద్రుని సన్నిధికి వచ్చి ప్రణమిల్లి గర్వంతో ఇలా అన్నాడు: ఓ దేవరాజా, నాకు వర్తమానాన్ని పంపిన వైనము ఏమిటి? తక్షణము చెప్పు. త్రిమూర్తులను సైతం కామ పీడితులను చేయగలను. ఇతరుల లెక్కేమిటి? నేను పంచబాణుడను, కుసుమాస్త్రుడను, అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము. మృదువైన ఈ పుష్పాలు నా ఆయుధాలు. తుమ్మెద బారు నా నారి, ఇక్షుఖండం నా ధనస్సు. వసంతుడు నాకు సచివుడు, సుధానిధి అయిన చంద్రుడు నాకు మంచి మిత్రుడు. శృంగారం సర్వ సైన్యాధిపతి, హావభావాలు నా సైనికులు. సర్వము సౌకుమార్యము, నేను కూడా సుకుమారుడనే. ఏ కార్యం దేనిచో పూర్తవుతుందో బుద్ధిమంతుడు ఆ కార్యాన్ని దానితో పూర్తి చెయ్యాలి. నాకు ఉచితమైన కార్యాన్ని చెప్పి అందులో నన్ను నియోగించు. కందర్పుని ఉత్సాహాన్ని 1000 కన్నులతో పరికించిన బృందారక సార్వభౌముడు అంతరంగంలో ఆనందించి తన దైన్యాన్ని తోపనీయకుండా ప్రీతిపూర్వకంగా ఇలా మాట్లాడాడు: ఓ కుసుమాయుధుడా, అలా వర్తమానం పంపగానే ఇలా వచ్చి చేరిన నీ ఉద్యమశీలత మెచ్చదగినది. నిన్ను పిలిపించిన నా కార్యం నీ కార్యమే కానీ మరొకటి కాదు. నాకు మిత్రులు చాలామంది ఉన్నారు, కానీ నీతో సమానమైన సన్మిత్రుడు లేడు. అమిత ప్రతాప, జయార్థం నావి అనుకునేవి 2 ఉన్నాయి నా వద్ద. అందులో ఉత్తమమైనది ఈ వజ్రాయుధం. రెండవది, అంతకంటే ఉత్తమమైన వాడవు నీవు. వజ్రం నిష్ఫలం కావచ్చు, కానీ నీవు నిర్వీర్యుడవు కావు. ఓ మీనకేతన, ఎవడు ఇతాని చేస్తాడో వానికంటే అధిక ప్రీతిపాత్రుడు ఎవడుంటాడు? కాల ప్రభావం చేత నాకు అసాధ్యమైన దుఃఖం సంప్రాప్తమైంది. నీవు తక్క వేరెవరూ దాన్ని పోగొట్టలేరు. దుర్భిక్ష, కాలమందు దాతృత్వము, యుద్ధమునందు శౌర్యము, ఆపత్కాలమందు మైత్రి. భర్త అశక్తుడైతే కులస్త్రీ యొక్క పాతివ్రత్యము నిగ్గు తేలుతాయి. వాటికవి పరీక్షా కాలాలు. దేవతలందరికీ వచ్చిన ఆపద నుండి గట్టెక్కించు. బిడౌజుని బేలతానానికి నివ్వేరపోయిన మకరధ్వజుడు శివమాయా మోహితుడై స్మితపూర్వక ప్రేమ గంభీర వచనాలను పలికాడు. ఓ జంబారి, ఏమిటి పేద మాటలు? నేను నీకు సమాధానం చెప్పను. నా కార్యం పరిసమాప్తిలోనే నా శక్తిని గుర్తించదువు కాక అధిక ప్రసంగి కార్యాన్ని ఏమి చేయగలడు? ఎవరి తపస్సునైనా భ్రష్టు పట్టించమంటావా? కుబేర సకుడు ఆది భిక్షువైన రుద్రుణ్ణి ప్రేమ భిక్షను యాచించే దీనుని చేయమంటావా చెప్పు. దర్పంతో పలికిన కందర్పణ ప్రసంగాన్ని అక్కడే దొరకపుచ్చుకొని అమరేంద్రుడు అమిత ఆనందంతో అతనితో: ఓ అద్వితీయ ప్రభావా, ఆ అద్వితీయ కార్యమే నీ వల్ల నెరవేరవలసి ఉంది అని పలికి తారకాసుర వృత్తాంతాన్ని, శివుని తపస్సును, పార్వతి సేవలను గురించి చెప్పి ఎలాగైనా శంకరునికి పార్వతి యందు ప్రేమ పుట్టునట్లు చేసి కార్యాన్ని సఫలం చేయవలసిందిగా వేడుకున్నాడు. మారుడు సరేనని ససైన్యంగా శివస్థానానికి తరలి వెళ్ళాడు. అక్కడ మన్మథ ప్రభావంచే ముందుగా వసంతం వనంలో ప్రవేశించింది. మ్రానులన్నీ చిగురు జొంపాలతో మనోహరంగా ఉన్నాయి. మావి చిగుళ్ళు మన్మథుని కత్తుల్లా తలకు లీనుతున్నాయి. అశోక వనిక సుమాలు సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. వసంత ఆగమనాన్ని ఎల్లెడలా చాటుతూ కోకిలలు కలకూజితాలను చేస్తున్నాయి. ప్రఫుల్ల కైరవీని సమూహంతో సరస్సులన్నీ శోభాయమానంగా నేత్రపర్వంగా ఉన్నాయి. తుమ్మెదలు కమ్మగా గానం చేస్తున్నాయి. వెండి జలతారు వంటి వెన్నెల దారాలతో చంద్రుడు ప్రేయసీ ప్రియుల మధ్య దూత కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. కామదేవుని రాజమందిరంలోని కర్పూర దీపంలా కలకల వెలిగిపోతున్నాడు కళానిధి. సాంద్ర చంద్రిక విభవ వికీర్ణమాన తుషార భూధరం జ్యోత్స్నాపూరాన్ని ద్విగ్నీకృతం చేస్తున్నది. మందాకిని జలాలలో వెన్నెల కరిగి ప్రవాహ రూపంలో చంద్రిక అమృతాన్ని మోసుకొస్తుందా అన్నట్టుంది గంగ. ఆ తపోవనమంతా విరహోత్కంఠిత నాయికలా వేగిపోతున్నది. సర్వ సృష్టి మన్మథ ప్రతాపానికి తలవంచింది. వసంతుని ప్రభావం వనౌకౌసులకు సైతం దుస్సాహమైంది. ఈ అకాల వసంతాన్ని శివ ప్రభువు చూచి ఆశ్చర్యాన్ని పొంది తిరిగి సమాధినిష్ఠుడయ్యాడు. కుసుమాస్త్రుడు అప్పటికి అరవిందము, అశోకము అనే 2 పుష్ప బాణాలను శివునిపై ప్రయోగించాడు. కానీ
అవి హర్షణము, ఇష్టం లేక సంతోషం, రోచనము, ప్రకాశం అనే క్రియలను నెరవేర్చలేక నిష్ఫలమయ్యాయి. ఇప్పుడు మోహాని అంటే మోహనము పుట్టించే చూతాన్ని ధనస్సుకు సంధించి రతీదేవికి ఎడమ ప్రక్క నిలబడి శంకరునిపై ప్రయోగించాడు. ఆ శర ప్రయోగానికి సకల జనులు మోహ విభ్రాంతులయ్యారు. శృంగార రసం మన్మథునికి సహాయంగా తన ఆవభావ లీల విలాసాదులతో శంకరుణ్ణి సమీపించింది. మునులారా, మదనునికి అప్పటికి శరీరం ఉన్న కారణంగానే ప్రకటంగానే సంచరిస్తున్నాడు. శంకరునిలో ఎట్టి వికారాన్ని కనుగొనలేక అతడు భయభ్రాంతుడయ్యాడు. ఇంతలో గిరిజాదేవి సఖీజనులతో కూడి పూజా ద్రవ్యాలతో శంకరుణ్ణి సమీపించింది. సృష్టిలోని సౌందర్యమంతా మూర్తిమంతమైనట్లుంది ఆమె. నానావిధ పుష్ప సమలంకృత అయిన ఆమె పూల తేరులా ఉంది. అప్పటి వరకు నిస్తరంగా సముద్రంలా, గర్జితం లేని నీల మేఘంలా ధ్యాన నిశ్చలుడైన చంద్రశేఖరుడు ధ్యానాన్ని వీడి భానుని కిరణాల సోకుకు విచ్చుకున్న కమలంలా కన్నులు తెరిచి చూచాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న మదనుడు అదనెరిగి హర్షణ సామర్థ్యం కల అరవిందమైన పుష్ప బాణాన్ని ప్రయోగించాడు. కన్నులు తెరిచిన గంగాధరుని ఎదుట హిమగిరి కన్యకామణి జగన్మాత పార్వతి సన్నని నడుము, రింగులు వారగా కట్టిన కెంపు రంగు పట్టుచీర, పూల గుత్తులను లేత చిగుళ్లను ఆభరణాలుగా ధరించి నడిచివచ్చిన నునుతీగలా ఉంది. మొల నూలుగా నడుముకు అలంకరించుకున్న కేసర పుష్పధామం మాటి మాటికి జారిపోతూ ఉంటే హస్తపద్మాలతో సవరించుకుంటూ ఉంది. పద్మభ్రాంతితో ఆమె ముఖం చుట్టూ తిరుగుతున్న భ్రమరాన్ని లీలా కమలంతో అదిలిస్తూ ఉన్నది. కన్నులు తెరిచిన శంకరును చూచి పార్వతి ఎంతో భయభక్తులతో గోరు సోకకుండా కోసిన కుసుమాలను దోసిట నింపి కౌను కంపిప అర్ధచంద్రుని వంటి పాల భాగం చెమర్చ పరమేశ్వరుని పాద పద్మాలకు సమర్పించి పాదపూజ చేసింది. చెవికి అలంకారంగా అలంకరించుకున్న సంపంగి మొగ్గ ఒకంత జారగా బావి భర్త అయిన భుజగభూషణునకు అంధకారాతికి వందనం చేసింది. భానుదీప్తులకు వికసించే తేనెలూరుతున్న ఆకాశగంగా పద్మబాలను పాని పల్లవాలు వనకగా శశిమౌళికి సమర్పించింది. ఆమె ఆదరంగా అందించిన పద్మమాలను అందుకున్నాడు శ్రీకంఠుడు. అదే అదనుగా సమ్మోహన అస్త్రాన్ని వింట సంధించాడు పంచబాణుడు. పక్వ బింబాదరి చంద్రముఖి ఆకారణాంత విశాల నేత్ర అయిన పార్వతీ ముఖావలోకనం చేశాడు చంద్రకళాధరుడు. చంద్రోదయ ఆరంభవేళ దుగ్ధ సాగరం పొంగినట్లు అనురాగం వెల్లివిరిసి ఆమె ముఖ సౌందర్య దర్శన కాంక్షా తత్పరుడై చేతో వికారాన్ని పొందేడు లోకభర్త. మునులారా, అనంతరము ఇందుధరుడు ఇంద్రియ క్షోభను బలత్కారంగా అణుచుకొని చిత్త చాంచల్య ఏతువును తెలియగోరి దిక్కులను పరికింపగా గర్విష్టి మూఢచేతసుడు మండలీకృత కార్మికుడైన మన్మథుడు కనిపించాడు. ఆ కుంచిత సవ్యపాదుడై కుడికాలు ముందుకు వచ్చి తన ఎడమ ప్రక్కనే నిలబడి శర ప్రయోగానికి సిద్ధంగా ఉన్న కుసుమ శరుని చూసి సక్రోధుడై కనుబొమ్మలు ముడిచాడు విరూపాక్షుడు. వెంటనే లలాటేక్షణుని సముజ్వల జాలి తంబైన పాలాగ్ని భువనాలన్నీ భయభ్రాంతులై ఆహాకారాలు చేయగా శరాసన తూనీరాలతో కూడా మన్మథుణ్ణి భస్మం చేసింది. దేవతలందరూ దుఃఖితులయ్యారు. పార్వతి వైవర్ణ్యాన్ని పొంది మనోవైకల్యంతో చెల్లులతో కలిసి గృహోన్ముఖురాలయ్యింది. భర్త మననానికి రతీదేవి నేలకూలి ఆక్రోశించి దేవతలను నిందించింది. ఆమె దుఃఖాన్ని చూసి వనమంతా శోకించింది. భవిష్య జ్ఞానం గల ఇంద్రుడు ఆమెను సమీపించి ఇలా అనునయించాడు. ఓ రతీదేవి, నీకు శుభం కలుగుతుంది. నీ భర్త దేవ కార్యానికై ప్రాణత్యాగం చేశాడు. శోకించకు. కొద్దిగా భస్మను శ్రద్ధగా భద్రం చేయి. శంకరుడు నీ భర్తను పునర్జీవితుణ్ణి చేయగలడు. జీవులకు సుఖదుఖాలను ఎవరూ ఇవ్వరు. కర్మ ఫలాన్ని అనుభవిస్తారు అంతే. నువ్వు వ్యర్థంగా దేవతలను నిందిస్తున్నావు. రతీదేవినిలా అనునయించి అమరేంద్రుడు దేవలతో కూడి రుద్రుణ్ణి ప్రార్థించాడు. భగవాన్ శంకర, నువ్వు శరణాగత వత్సలుడవు. నిన్ను మేము శరణు పొందాము. కాముడు ఈ పని చేయటంలో అతని స్వార్థం ఏముంది? తారకునిచే పీడితులైన దేవతలు ఈ కార్యాన్ని అతనిచే చేయించారు. మన్మథ సంవారంతో దేవతలందరినీ సంవరించినట్లే అవుతుంది.
కాముడు నశిస్తే ఈ పైన సృష్టి కార్యం ఎలా కొనసాగుతుంది? అవతల రతీదేవి ఏడుస్తుంది. ఆమెకు శుభవచనాలను చెప్పు. శంకరుడు సంతుష్టాంతరంగుడై క్రోధాన్ని ఉపసంహరించుకొని దేవతనిలా స్వాంతనపరిచాడు. ఓ అమరులారా, ఋషులారా, జరిగింది ఏదో జరిగింది. రాబోయే ద్వాపరంలో హరికృష్ణుడై అవతరించి రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడనే కుమారుణ్ణి కంటారు. ఈ మన్మథుడే ఆ ప్రద్యుమ్నుడై అవతరించగలడు. ఆ బాలుణ్ణి పుట్టగానే శంబరాసురుడు అపహరించి సముద్రంలో పారవేసి మరణించాడనే భ్రమతో తన నగరానికి వెడుతాడు. ఓ రతి, నువ్వు అంతవరకు ఆ నగరంలో ఉండు. ప్రద్యుమ్నుడు శంబరుణ్ణి వధించి నిన్ను వివాహం చేసుకుంటాడు. అంతవరకు కాముడు శరీరం లేనివాడై ఉంటాడు. అయితే కాముణ్ణి ఇప్పుడే జీవింపచేస్తున్నాను. అతడు నా మార గణాలలో ఒక గణంగా ఉంటాడు. ఇలా పలికి శివుడు తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.